ద స్టేజ్ పై స్పెషల్ స్కిట్ జరగబోతుంది. ఇంతకీ ఆ స్కిట్ ఎవరు పర్ఫామ్ చేయబోతున్నారు, ఆ స్కిట్ లో అసలు ఏం జరగబోతుంది, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ అవర్ స్పెషల్ టీమ్ ఫర్ ద స్పెషల్ స్కిట్. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడుగెత్తింది భూమి. హలో ప్రెసిడెంట్ గారు, నేను ఈవెంట్ మేనేజర్ భాస్కర్ ని. వచ్చానమ్మా, త్వరగా వచ్చేయండి. ఎందుకమ్మా పిలిపించారు? ఒక ఈవెంట్ చేయాలరా. ఒక్క నిమిషం. అరే శ్రీకాంత్ గా, ప్రెసిడెంట్ గారు కడుపుతో ఉన్నారు, 7వ నెల అనుకుంటా. టీమంత ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు చేయి. నాకేం తెలుసమ్మా, టొప్పు పాలకొలకు ఒంగినట్టు తొత్తాను. ఊర్లో జాతర జరుగుతుంది కదా అమ్మా, ఈవెంట్ గ్రాండ్ గా చేయాలి. 5 లక్షల బడ్జెట్ రా. మన ఊర్లో ఈవెంట్ అంటే మామూలుగా ఉండకూడదు. ఇదిగో 5,000 అడ్వాన్స్. పూర్తి పేమెంట్ 5,000 తీసుకునే నాకు 5,000 అడ్వాన్స్ ఇచ్చారా? ఇది 1% రా. 99% ఈవెంట్ అయ్యాక ఇస్తాను. థాంక్స్ అమ్మా. బాగా చేయాలి ఈవెంట్. ప్రెసిడెంట్ గారికి మాట రాకూడదు. తప్పకుండా వెళ్ళిపోండి, మీరు నేను చూసుకుంటా. హలో, ఏమయ్యా కరోనా టైము ఈవెంట్లే అంటారు. మంచి ఈవెంట్ ఉంది రా. మనకు మంచి ఈవెంట్ వచ్చింది. పేమెంట్ ఎంత? 1,00,000. 5,000 ఇస్తా. 5,000కి 3,000కి రావడానికి నాది బుల్లెట్ భాస్కర్ టీం కాదు, ఐపరాది టీం. అరే కొంచెం తగ్గించు. ఇంక తగ్గించేదేంటి? 7,000 ఇస్తా. ముందు ఫంక్షన్ ఏంటో చెప్పు. నువ్వు ఫంక్షన్ అంటే నాకు మొత్తం డౌట్ వచ్చేది. పెండాలు పెట్టేవి ఇలాంటి వాటికి మనం చెయ్యం. ఫంక్షన్ జాతర ఫంక్షన్ గ్రాండ్ గా చెయ్యాలి. సరే, ఎంత కావాలో అడుగు. మొత్తానికి నీ కోసం ఫైనల్ ఒక 50,000కి. 5 లక్షల్లో 50,000 పోయి 4 లక్షలు. సరే, అది టైంకి వచ్చేయాలి. ఆర్టిస్టులు మాత్రం ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఉండాలి. వాళ్ళని చూస్తేనే సగం చస్తావురా. పిలిపించు. ఏమే ఆ పచ్చదాన్ని రమ్మను. నువ్వు ముందే దాని మీద పడవచ్చు, ఏదో మళ్ళీ మా మీద పడినట్టు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ దాని మీద. ఏందిరా ఎవరెవరు ఏంటి దీంట్లో? ఇదో రాయల్. అవునయ్యా, ఫేమ్ ఏమైనా ఉందా? పుష్ప సినిమాలో చేసింది. తెర మీద కనిపించిందా? సామి సామి సాంగ్ చూసావా? చూసా. వెనక ఎంత మంది ఉంటారు? మొత్తం లేడీస్ 300 మంది ఉన్నారు. వస్తా అంటే అందరు గీత అని పిలుస్తున్నారా? సరిగ్గా లేదు, వాళ్ళు అంటే తూ తూ అని నువ్వు. సరే గాని ఆడేవాడు మా ట్రూప్ లో స్టార్. ఆడి స్టైల్ కోసం కట్టుకున్నట్లేదు, ఎవడో కొడితే దెబ్బల కొట్లు కట్టుకున్నట్టుంది. దీన్నే మరి తడిగొడ్డు అంటారు, అలా కట్టేశాడు అంతే. నాది వేరు లేరు, ఇగో చాలా గట్టున్నాయి మన. ఇవన్నీ అంతరాలు తాయిత్తులు మొత్తం కట్టేశా. కొంతమందిని వశపరచుకోవాలంటే కొన్ని కట్టుకోవాలి. నువ్వు వెళ్లే లోపు నీకెందుకు, నీకు ఉంటుందిగా. సరే గాని అదేవరు చూడవా సరిగ్గా? ఏం పేరు? ఇలియానా. ఏమో సరియాను తన పళ్ళల్లో అంత సందెట్టుకుని అది ఇలియానేందిరా? 5 లక్షలు ఈవెంట్ ఆర్టిస్టుల రైలు. మరి కూర్చొని చూడండి, స్టేజ్ ఎక్కండి. శ్రీ పోలేరమ్మ జాతరకు ఇచ్చేసిన భక్తులందరికీ భాస్కర్ రికార్డింగ్ డాన్స్ గ్రూప్ నుంచి ముందుగా మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రవీణ్ గారు. ఏం పేరని పేరు? ఇలియానా కాదు కానీ సందులానా. రెడీ? హలో హలో, ఇక్కడ ఉన్నావురా? పోస్ట్ ఆఫీస్ లో కాదు, నువ్వు ఇక్కడ ఎక్కడో ఉన్నావు. నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయి. నీ జాకెట్ కున్న పినిస్ గుచ్చుకుంటాను, అప్పటి నుంచి చూసుకో. అయినా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే ముఖమారా నీది? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామా మేము? కృష్ణ గారి చేస్తున్నాడు. సరే సాంగ్ వేయండి, టైం అవుతుంది. ఈ గ్యాప్ లో మీరు గమనించలేదు కానీ కొత్త జోడి దొరికిందయ్యా. ఇప్పటిదాకా పోకిరి సినిమా చూశారు, ఇప్పుడు మీకోసం లేటెస్ట్ మూవీ పుష్ప. రెడీ? పుష్ప ఏమైందిరా? నెక్స్ట్ డైలాగ్ గుర్తు రాలేదని చెప్పాను. అదేదో చెప్పొచ్చు కదా. తీసే ఉందరా డోరు. ఏంటి తాగేసి వచ్చినావని అడగాల. పుష్ప
అమ్మా చెప్పురా అమ్మా చెప్పురా జాలరెడ్డి గాడు మా నాయన ఎత్తుకొని పోయినాడు పుష్ప. మీ నాయన ఎత్తుకుపోయి ఏం చేస్తాడు రాడు? వాడు రాత్రికి పిలిచినాడు పుష్ప. నన్ను పిలిచినాడు పుష్ప. నేను పోకపోతే మా నాయన చంపేస్తాడంట పుష్ప. చంపేని మీ నాయన కనపడితే అసలు నేనే చంపేస్తావాడిని. నీకోసమే నన్ను కన్నాడు పుష్ప. నా కోసమే కన్నాడు నన్ను. నార్మల్ అయిపోయింది, పైకి ఉండాలి కదా నీకు. నిన్ను చూసాక చెయ్యి అంటారు మొత్తం దిగిపోయినరా మొత్తం దిగిపోయినరా. కాదు పుష్ప, నేను నిన్ను ప్రేమిస్తానులే అందుకని ఆ జాలరెడ్డి గారి ముందు మనం పోదాం రా. నాకు ఇంట్రెస్ట్ లేదే జాలరెడ్డిని తీసుకెళ్ళా, నాకు ఇంట్రెస్ట్ లేదు వదిలే. పుష్ప నువ్వు పెద్ద ఫైర్ అనుకున్నావు, ఫ్లవర్ కన్నా వీక్ గా ఉండవు పుష్ప. నువ్వు టైర్ లాగా ఉంటే ఫైర్ వస్తుంది బయటికి. అది కాదు పుష్ప, నేను నవ్వితే చాలని చెప్పి వాడితో 1000 రూపాయలు ఇచ్చి పంపించినావు కదా, ఆ 1000తో పాటు ఇంకో 1000 ఇస్తా పుష్ప. రా పోతామా? నీకే 10,000 ఇస్తాను వెళ్ళు, నాకేం వద్దు. జాతరలో మన ముందుకు ఫిదాగా వస్తున్నాడు మా ప్రవీణ్ గారు. భాస్కర్ మధ్య నా గురించి మాట్లాడుతున్నారంటే. నీ గురించి ఏంటి, వాడి గురించి కూడా మాట్లాడింది. వాడు అన్నాడా ఆల్రెడీ నీ ఇరిగిపోయిన బొక్కలు అతుకు పెట్టుకో, తర్వాత నా బొక్కలు ఇరగకూడదు. నీకు ఫస్ట్ గేట్ దగ్గర అనుమతి లేదు, ఇది భానుమతి. నువ్వు 100 పీసులు ఉన్నా ఒకటి కొనుక్కోడా, నేనే కొనుక్కోవాలి లాస్ట్ కి దీన్ని. అదైతే కరెక్ట్ రా. అరే జబర్దస్త్ నుంచి ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, పంపించేయండి రా ఫస్ట్. అబ్బా గీతు రైలు ఈ గ్యాప్ లో ఒక మంచి జైలు కనిపెట్టావు కదా నువ్వు. మాకు ఇంతసేపు డైలాగ్ ఏంటయ్యా, మాకు సాంగ్ లేదా మాకు? మీ పేరేంటండి? ఆవుల శ్రీనివాసరావు, గేదెల రోహిణి ఇద్దరు కలిసి ఏం వేశారు? అమ్మా ఫైనల్ పర్ఫార్మెన్స్. మీ ఇద్దరు పైకి రండి చెప్తా. ఓనర్లు ఇద్దరితో చేయాలని ఎప్పటి నుంచో మా గీతు రాయలు. రెడీ మీ ప్రెసిడెంట్ గారికి ఫిట్స్ వచ్చినట్టు పెట్టుకో. ఇదిగో భయ్యా ఆ ప్రోగ్రామ్ అయిపోయింది, 50,000 ఇస్తే వెళ్ళిపోతాం. అమ్మా ఆ 4,95,000 బ్యాలెన్స్ ఇచ్చేయండి. ఎందుకురా? మీరే కదా ఈవెంట్ కి 5 లక్షలు అన్నారు. లైట్లకి, సౌండ్లకి, స్టేజ్లకి, జనాల భోజనాలకి అన్నిటి కలిపి 5 లక్షలు. నీ పేమెంట్ 5,000. ఎవడిస్తాడు నీకు 5 లక్షలు? ముష్టి మొఖం చూడు, 5,000 పేమెంట్ తీసుకుంటా 5 లక్షలు కావాలి. నిన్న ఎత్తే ఏంట్రా వీడి కింద. ఆమ్ని గారు ఎలా అనిపించింది స్కిట్? ఎక్సలెంట్. రోజా గారు వెరీ నైస్.